అయ్యా, పెళ్లికొడుకు తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చోవాలి. పిలవండి నాయనా. బాబు, అమ్మా నాన్నలు ఎక్కడా? అది వస్తున్నారు సార్, వస్తున్నారు. బాబు, అమ్మా నాన్నలు రావాలి. వచ్చేస్తున్నారండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. ఏమన్నావు? వెంకీ గారిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాను. ఇష్టం లేకుండా ఎంత దూరం వచ్చావా? మాట్లాడు. అవును, ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. కంటి పాప చిన్నదేనని చిన్నబోకు స్వప్నమా, గుండెలోన ఎంత చోటుని చూడనంటే న్యాయమా, గూడులేని పావురానికి దారి చూపు దైవమా, గోపురాన బాలరాదుని. అలివేలు, ఇప్పుడు నువ్వు పేరు చెప్పవే. నేను మా ఆయన వచ్చాం. ఒరే మనవడా, ఇప్పుడు నువ్వు కూడా చెప్పరా. నేను నా భార్య పద్మావతి వచ్చాం. బాధపడింది, ఏడ్చి ఏడ్చి కన్నీరు పెట్టుకుంది, చాలింక. ఆకలవుతుంది, లేచి వంట చెయ్యి. కొడుకు పెళ్లి భోజనం తినలేకపోయామని భోజనం చేయడం మానేయం కదా. నాకు ఆకలిగా లేదు. ఏమండి, ఏంటండి? అయ్యో, ఏమైందండి మీకు? ఏం చేస్తున్నారు? మీ అన్నయ్య చేసే అవమానాలకు నీకు ఆకలి అనిపించదు, అందుకని నేను ఆకలి చంపుకోవాలా? మీ అన్నయ్య పెట్టే బాధలకు నీకు నిద్ర రాదు కాబట్టి నేను నిద్ర త్యాగం చేయాలా? పెళ్ళైన నాటి నుంచి ఇదే చేస్తున్నాను. అవసరమా? నాకిది అవసరమా అని అడుగుతున్నాను. అది కాదండి. ఇంకా చాలు సుభద్ర, ఇన్నాళ్ళు భరించింది చాలు. ఇంకా నా వల్ల కాదు. అసలు మండపంలోనే నా ఆవేశం చూపించాలనుకున్నాను, చాలా మాట్లాడాలనుకున్నాను. కొడుకు పెళ్లి కదా అని ఏం అనలేకపోయాను. అసలేమైందండి? ఇంకేం కావాలి సుభద్ర? అన్నయ్య పిలుపు కోసం నువ్వు పడే ఆరాటం నన్ను గుణపానికి బలి చేయడానికి చూసింది, అది చాలదా? అన్నయ్య పగకి భయపడి కొడుకును 14 ఏళ్లు అజ్ఞాతవాసంలో ఉంచావు, అది చాలదా? కుటుంబాలు కలవాలి అని 25 ఏళ్ల నుంచి వేదన పడుతూనే ఉన్నావు. నీకు ఏం మిగిలింది? కన్నీరే మిగిలింది, అది చాలదా? ఇంకేం కావాలి నీకు? ఏం జరిగినా చివరికి మన మంచికే జరుగుతుందండి. మన మంచిగా? ప్రేమించిన పద్మావతిని కాకుండా ఇష్టం లేని అలివేలుని చేసుకున్నాడు, అది మన మంచికేనా? పెళ్లిలోని ప్రతి తంతుని మనం మండపంలో కూర్చుని చూడాలని పద్మావతి చెప్పింది. చివరికి దొంగల్లా గోడచాటు నుంచి చూశాం, అది మన మంచికేనా? అదంతా పద్మావతి చేసిన పొరపాటండి. అలివేలు అడిగిందని
పద్మావతి పసుపు తాడుని దానం చేయడం ఏంటి? బుద్ధి లేని పని కాకపోతే. పద్మావతి చేసిందా అలివేలు చేసిందా అన్నది కాదు సమస్య. రెండు కుటుంబాలను దగ్గర చేసే ప్రయత్నంలో మన కొడుకు మనకు చాలా దూరం అయిపోతున్నాడు. అది నీకు అర్థమవుతోందా? ఎందుకు దూరం అవుతాడు? 4 రోజుల తర్వాత అయినా వాడు వచ్చేస్తాడు కదండి. నువ్వనుకునే 4 రోజులు 4 సంవత్సరాలు అవుతాయేమో, జీవితకాలం అవుతుందేమో, ఎవరికేం తెలుసు? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇన్నాళ్ళు ఎదురు చూసింది చాలు. రెండు కుటుంబాలు కలవకపోతే వచ్చే నష్టమేమీ లేదు. నా కొడుకు నా దగ్గర ఉండాలి, నా ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడే వెళ్ళి నా కొడుకుని తెచ్చుకుంటాను. అయ్యో, అదెలా కుదురుతుందండి? నీ కూతురు మెడలో తాళి కట్టింది నీ మేనల్లుడేనయ్యా పెద్ద మనిషి అని మీ అన్నయ్యకు నిజం చెప్పేస్తే కుదురుతుంది. అమ్మా అలివేలు, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? వ్రతాల్లో నేను నా భర్త కూర్చుంటాం. అక్కడ కూడా నా భర్త దేవుణ్ణి స్మరించుకోడు, పద్మావతినే స్మరించుకుంటాడు. పద్మావతి వెంకీ గారి ముందు నిలబడుతుంది. వెంకీ గారు పద్దునే చూస్తూ ఉంటారు. ఆగో! నువ్వా? అవును, నేనే. ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చావు? గంగ ఇక్కడ తొక్క వేషాలు వేస్తే బొక్కలు ఇరిచేస్తుంది. నేనొచ్చింది నిన్ను కౌగిలించుకుని ముద్ద మళ్ళీనా? నేనొచ్చింది నీకు సారీ చెప్పడానికి. సరే చెప్పు. గదిలో పెట్టిన డబ్బులు కనిపించట్లేదమ్మా. ఏమైంది? రూమ్ లో పెట్టిన 3 లక్షలు కనిపించట్లేదా శివరయ్య? డబ్బులున్నాయన్న ధీమాతో ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మాట పోతుంది. ఐగరు, ఆ డబ్బు నేనే తీసాను ఐగరు. ఏదో మాయ చేసి నా ధైర్యం మొత్తం లాగేస్తావు. నీ పర్మిషన్ లేకుండా నా ఇష్టం చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్. ఇయ్యనరా మేనరికం పడదంట, ఇయ్యను అని అన్న. మా చెల్లెలు వచ్చింది ఎమ్మడి. మా చెల్లెలు వచ్చి తీసుకొని పోయింది. ఏంటి డబ్బా తీసుకొని వచ్చి మమ్మల్ని ఏందో పిల్లకి టానిక్ చూపించిండు, ఇసం దాగి కొరెంటీలా. ఎప్పుడు గొరకొస్తుందో తెలియదు. మంచం మీదకి లేచి ఇట్లా లేచి పెట్టుకుని ఇట్లా అంతోడు అసలు. తోటి అక్కడ పోయి వచ్చిన సంగతి అంతా ఈమె దగ్గర. ఇప్పుడు ఆడ కబడ్డీ ఆడొచ్చిన, నీతో ఆడను ఇవాళ కబడ్డీ. వాళ్ళ అన్న వాళ్ళ నాయన నా మాట ఏదంటే తప్ప అంటే నేను ఇంత మందిలో మీకు తల పండించిపోతా మేడం. వినండి, నేను మాత్రం కాపురం చేయను మేడం, వాళ్ళు చంపేశారు నన్ను. పోలీస్ స్టేషన్ కైనా, హైకోర్టుకైనా, ఢిల్లీకైనా నీదేం చెల్లదు. నువ్వు వాని వంశం నిలబెట్టినా నేను అని ఇట్లా చిట్టుకోలు కొట్టి చెప్తున్నా. అమ్మ నాయన అని పిలుపు లేకుండా చేస్తావా పిల్లని? ఒకసారి ఆడదానికి అబార్షన్లైనా డెలివరీలైనా సగం జీవితం చచ్చిపోయినట్టు. అట్లాంటిది ఆవిడ ఇంకా కూలి చేసుకుంటుందంటే సిగ్గులేదు మొగాడుగా నీకు? ఇంటి పని చేసి నీ వంటి పని చేసి మళ్ళీ కష్టపడాలా? ఏం మాట్లాడుతున్నాను? ఓనీ పాపం అంటూ నెత్తినెక్కి కూర్చుంటున్నావు. పళ్ళు రాలగొట్టేస్తాను పెద్ద చిన్న చూడకుండా.